పెట్టి పీరియడ్గా పెట్టి చదువులు నేర్పించే పరిస్థితిని ఆ టోఫుల్ పీరియడే తీసేసినారు. నాడు నేడు ఆగిపోయింది. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతికి ట్యాబులు ఇచ్చి చదువులు చెప్పిస్తూ ఉన్న మన హయాంలో ఉన్న చదువులు పూర్తిగా అటకెక్కిచ్చేశారు. ఈరోజు గవర్నమెంట్ బడికి పోవాలి అని అంటే మన హయాంలో నో వేకెన్సీ బోర్డులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఈరోజు గవర్నమెంట్ బడా వద్దబ్బా అనే పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి కనిపించారు. అంతకన్నా దారుణం ఏమిటంటే ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతూ ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటికి పడాలా అని అంటే వాళ్ళకు ఇవ్వాల్సింది విద్య. ప్రతి ఒక్కడు, ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ కుటుంబం ఏ రోజుకైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలి అని చెప్పి విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి మన ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజులు కట్టిస్తూ, మరోవైపున బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా వసతి దీవెన పేరుతో వారి చేతుల్లో డబ్బులు పెడుతూ ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వాళ్లకు, ఆ తల్లులకు, ఆ పిల్లలకు వాళ్ళ చేతుల్లో విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు పెడుతూ గొప్పగా చదివించే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. విద్యా దీవెన, వసతి దీవెన గాలికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి, ప్రతి పేదవాడు కూడా గొప్పగా తలెత్తుకొని ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోయి ఉచితంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చేటప్పుడు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆరోగ్య ఆసరా కింద నెల రోజులు రెస్ట్ తీసుకోమంటే 5,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరి 2 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరి చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ నాశనం అయిపోయింది. ఈయన వచ్చి 11 నెలలు అయిపోయింది. నెలకు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నడపాలంటే. 300 ఇంటూ దాదాపుగా 12 నెలలు 3,500 కోట్లు బకాయిలే. ఇవాళ ఆరోగ్య ఆసరాకు మామూలుగా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. ఇవాళ డాక్టర్లు అందరూ, హాస్పిటల్స్ అందరూ ఆరోగ్యశ్రీ పేషెంట్ వస్తే మేము వైద్యం చేయము అని చెప్పి బోర్డు ఎత్తేసారు. అని ఇవాళ బోర్డు తిప్పేశారు. ఇవాళ ఏ పేదవాడికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే తప్పనిచ్చి వైద్యం అందని పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నాడు. మరోవైపున వ్యవసాయం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడికి సహాయం కింద, రైతు భరోసా కింద రైతన్నకు పెట్టుబడికి సహాయం ఇస్తూ ఆర్బీకేను వాళ్ళ గ్రామంలోనే పెట్టి దళారీ వ్యవస్థ లేకుండా పంటలు సైతం మనమే కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం మన హయాంలో జరిగితే, ఈరోజు చంద్రబాబు హయాంలో రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఆయన ఇస్తానన్నది మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా అందే కార్యక్రమం మన హయాంలో ఉంటే ఈరోజు రైతన్నలకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా రైతన్నకు తయారు చేశాడు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఈ క్రాపింగ్ అనేది కనపడకుండా పోయింది. మొత్తానికి రైతన్న పంట పండిస్తే రైతన్న పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అని అంటే, రైతన్నకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. ఒక్క పంటకు కూడా ధాన్యం కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, శనగ కానీ, జొన్న కానీ, చీనీ కానీ, అరటి కానీ, కోకో కానీ, పామాయిల్ కానీ, ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. రైతు ఈరోజు అమ్ముకోవాలంటే దళారీలు పాలైపోయిన పరిస్థితి ఈరోజు రైతు పరిస్థితి. ఇలా ఈరోజు చూస్తే
ఇంతటి దారుణమైన పాలన ఒకవైపున జరుగుతూ మరోవైపున స్కాముల మీద స్కాములు, కరప్షన్ అంటే విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఈరోజు ఇసుకే మన హయాంలో గవర్నమెంట్కి డబ్బులు వచ్చేటివి సంవత్సరానికి 750 కోట్లు. ఈరోజు గవర్నమెంట్కు ఇసుకలో రూపాయి డబ్బు రావడంలా, కానీ రేట్లు చూస్తే మన హయాంలో కన్నా డబల్ రేట్లకు అమ్ముతున్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం. మన హయాంలో మనం మద్యం అమ్మకాలు తగ్గించేదానికోసం మనం చర్యలు తీసుకుంటే, ఆరోగ్యం బాగుపడాలి, ప్రజల ఆరోగ్యం బాగుపడాలి అని మనం చర్యలు తీసుకుంటే, ఈరోజు గ్రామంలో గుడి చివర, వీధి చివర, బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. ప్రతి బెల్ట్ షాప్లోనూ కూడా ఎంఆర్పి కన్నా 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. ఏమంటే మీ ఊర్లోకి తెచ్చి అమ్ముతున్నాం కదా అంటున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, మైన్స్ నడపాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకి రావాలా, ఎమ్మెల్యేని కలవాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. పంచుకో, దోచుకో, తినుకో. రాష్ట్రమంతా ఇదే జరుగుతూ ఉంది. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట. ఇంకొక కంపెనీ లూలు అంట. లూలులు, లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఈయన అదే పనిగా తీసుకొచ్చినాడు. మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినాడు. మనం జ్యుడిషియల్ ప్రివ్యూని మనం తీసుకొస్తే జ్యుడిషియల్ ప్రివ్యూని ఈయన క్యాన్సిల్ చేసినాడు. చేసి కాంట్రాక్టర్లు రింగ్ ఫామ్ అవుతున్నారు, ఇష్టం వచ్చిన రేట్లను పెంచేస్తున్నారు, పెంచిన రేట్లకు వేస్తున్నారు. వేస్తానే ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తాడు, 8% వాళ్ళు చంద్రబాబు నాయుడుకి వెనక్కిస్తున్నారు. డబ్బు ఈయన వాళ్ళకియడం, ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% వాళ్ళకి ఇస్తే ఈయన 8% తిరిగి వెనక్కిస్తున్నారు ఈయన జోబిలీకి. విడిగా కరప్షన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. ఏం చెప్పాల్సిన పనులు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇంతకుముందు హయాంలో, మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది. జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం. మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈసారి మీ జగన్, మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు, మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు. మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, నెక్స్ట్ జగన్ 2లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.